ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. దాన్ని వినిపిస్తాడు, ఈ స్పర్శను తెలియజేస్తాడు, ఈ రూపాన్ని చూపిస్తాడు, ఈ రసగంధాలతో తాను దగ్గర అయిపోతాడు. ఎందుకంటే ఉండేది ఇరువురే కాబట్టి వారి ఇరువురు మధ్యన అది అవినాభాసం ఇదయ్యి ఇవి కలుగుతాయి. ఇప్పుడు లోపల వాళ్ళు ఇరువురే ఉండేది, లోపల ప్రయాణం చేస్తే వాళ్ళు ఇరువురే, అందరూ మూకుమ్మడికి వచ్చేరు, వాళ్ళు ఇరువురే ప్రయాణం చేసి యుద్ధం చేయబోయేది. వాళ్ళు ఇరువురే. ఇప్పుడు లోపల రథసారథి ప్లస్ అర్జునుడు అంటే ఈ జీవుడు ఆత్మస్వరూపం, అంటే శ్వాస తారకము. ఇప్పుడు నిరంతరము ఈ ప్రక్రియ జరిగితేనే అక్కడ నిలబడుతుంది, లేకుంటే ఎలా నిలబడుతుంది? నాకు చూసిందే చూడాలనుకుంటాము, నిలబడలేము. అదే చెప్పేది. ఎందుకంటే జనాలు కావాలని కోరుకుంటాడు కాబట్టి, బయట వాటికి అలవాటు పడిపోయినాడు కాబట్టి ఇలాంటప్పుడు నిలబడినాడు, ఇంకెప్పుడు నిలబడలేడు అనేది తేటతెల్లమైంది. ఇక్కడ బయట దీనికే నిలబడినాడు, ఇంకా లోపల దీనికి ఏం నిలబడతాడు నేను? అది అక్కడ పరమాత్ముడు గమనించేది. అంటే తాను ఇంకా ఏకస్థితికి రాలేదు, ఏకాంతం లేక రాలేదు. వచ్చుంటే కదా ఒకడైనా ఉంటాడు. అన్ని అదే నాయన గారు అదే పరమాత్మ అన్ని గమనిస్తాను ఉంటాడు మొత్తం. అవును కదా, ఇంకా లోపలికి రావాలని అంటాడు కానీ ఆ బయట నిలబడలా, బయట అన్ని అవన్నీ శుద్ధిపడతాయి కదా లోపలికి వచ్చేదానికి అనేది అన్ని గమనిస్తూ ఉంటాడు. అవన్నీ అయితేనే రాని లోపలికి పిలుస్తాడు, అంతవరకు ఆహ్వానించాడు. ఆ పని చేయాల్సింది మనమే స్వయంగా, ఎవరికి వారే. అవునండి, మనం సిద్ధపడి వస్తే ఆయన సిద్ధంగానే ఉన్నాడు మనం చేయందించేది. అవునండి, ఆయన ఎప్పుడు రథంలో కూర్చోంటే మనమే కదా రథాన్ని ఎక్కకుండా ఉండేది. అవునండి, అంటే తారకం ఏనాడైతే మనకు ఇచ్చినారు ఆ రోజు నుంచి ఆయన రథాన్ని అధిరోహించేసినారు. అవునండి, మనమే ఎక్కాల్సింది పోయి. అవునండి, అంతకుముందు ఉన్నాడంటే ఉన్నాడు కదా, అప్పుడు ఉన్నాడు, మళ్ళీ ఉన్నాడు, యుద్ధ రంగంలోనే ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు ఆయన. కానీ మనం యుద్ధం చేస్తాను, నేను ఆత్మస్వరూపుగా మారుతాను, జన్మను కడతీర్చుకుంటానని మనమే పోయింది. పోయిన దానివల్ల ఇప్పుడు ఆయన రథసారథిగా నిలబడినాడు. లేకుంటే ఆయన నిలబడాలి ఎలా ఉండేవాడు? కనపడతానే ఉండడు, ఇప్పుడు యథావిధిగానే ఉంటాడు. అదేనైనా ఇప్పుడు ఇలాంటి విషయాలు కొన్ని మాట్లాడాలంటే మనం మాట్లాడలేము. ఎందుకంటే మనం రోజు నిజం మాట్లాడాలి, నిజం మన కలిసి ముందర ఉండేది మాట్లాడాలంటే అది మనసుకు బాగుంటుంది, నిజాలు మాట్లాడడం. ఈ ఊహలు భ్రమలు ఎవరు మనము అనుభవించలేదు. కథల గురించి ఊహల గురించి మాట్లాడాలంటే అది అంటేనే అది కూడా అంటానే అయిపోతుందని దాని మీద శ్రద్ధ కలదు.
అంటే ఉండేది ఈ మాదిరి ఉందని తెలియజేసుకుంటున్నాం, కానీ మనము ఇది ఎన్నో ఏళ్ళుగా జరుగుతుండ ఇవన్నీ. అవునవును, యుగ యుగాల నుంచి జరుగుతానే ఉంటాయి. అది కదా, ఇప్పుడు అక్కడ కథలేమో వింటున్నాము, విషయాలు తెలుసుకుంటున్నాము, గ్రంథాల పరంగా అన్ని తెలుసుకుంటున్నాము. అంటే అక్కడ వరకే ఆనందపడి వదిలేస్తున్నాము, దాన్ని రుచి మరగడం లేదు, దాన్ని అనుభవించలేదు మనము. అది కదా ఇప్పుడు తేడా ఉండేది. మనము ఇప్పటికి కూడా ఆత్మస్వరూపులుగా వచ్చి యుద్ధాన్ని స్వీకరించేసినా కూడా మనము గీత వినాల్సింది పోయి మనం ఇంకా ఇంటికాడ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఎట్లుంటుంది యుద్ధం గురించి? యుద్ధంలో దిగితే కదా. కాబట్టి అది ఆ తేడా అన్నది రుచి రావాలంటే యుద్ధం చేయాలి, యుద్ధంలోకి రావాలి, యుద్ధ రంగంలోకి వస్తే ఆ రుచి తెలుస్తుంది. అప్పుడు యుద్ధం చేయడానికి పూనుకుంటాం, అనుభవం వస్తుంది. పూర్తిగా నమ్మకం విశ్వాసం మనకు రంగంలోకి వచ్చినాకనే అర్థమయ్యేది. పరమాత్ముడు ఎలాంటి వాడు అనేది అప్పుడు అర్థమవుతుంది రంగంలోకి దిగితే. రంగంలోకి దిగలేదు మనకు పరమాత్ముడు ఎలాంటి వాడు మనకు బోధపడదు, మనం ఎలాంటి వాళ్ళము మనకు బోధపడదు. అదే అక్కడ పరమాత్ముడు చెప్పేది, నాయనా నేనెవరు నేను తెలుసుకోగలిగినాను, నువ్వు కూడా పరమాత్ముడివే, నువ్వు తెలుసుకోలేకపోతావు, నువ్వు ఈ జీవభావంతో ముడిపడిపోయిందను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఆ గీతలోనే బోధించినాడు. అప్పుడు ఆ నమ్మకం విశ్వాసం అన్నది ఇప్పుడు ఇరువురు మధ్య కలిగింది. పూర్తిగా ఒక ఇదిగోనైనా నీకు ఇంకా పూర్తిగా దిగాలంటే అప్పుడు ఆ విశ్వరూపాన్ని దర్శనం జీవిస్తుంది. అది ఆ దర్శనంతోనే తను పూర్తిగా ఇంకా నాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం అనుమాన సందేహాలన్నీ తీరిపోయినాయని యుద్ధంలో కూర్చున్నాను. అంటే అప్పుడు ఈ ప్రపంచాన్ని, ఈ బంధాలని మొత్తాన్ని పక్కకు పెట్టి ఏదైతే అది కానీ అని ఇంకా తను దిగేసినట్టు పడి. ఇది చివరిగా జరిగేది ఏదంటే నిజం అన్ని తెలుసుకున్నాక, పూర్తిగా బోధపడిపోయినాక ఏదైతే జరగని ఇంకా ఆయన ఇంత ఇదిగా మనకు అన్ని దర్శనం చేసి మనకు దృష్టినిచ్చి మనకు తారకమిచ్చి ఇంత ఇదిగా చెప్పినాక ఇంకా మనం వెనకడుగు వేయకూడదు, ఏదైతే అది కానీ అని చెప్పేసి అని అన్నిటినీ పక్కకు పెట్టి దిగేసినాడు. ఆ స్థితికి తెచ్చేసినాడు. ఇంకా ఈ మొత్తాన్ని వివరించేకుందుకే తనకు బోధపడింది కాబట్టి ఆ విశ్వరూపంతోనే తాను పూర్తిగా, అంటే విశ్వరూపం అంటే ఏంది, ఈ జగత్తును ఈ బ్రహ్మాండాన్ని గురించి మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు మనము ఈ విచారం చేయంగా ఈ సత్సంగం వినంగా ఇదంతా బోధపడిపోతుంది చివరి. అంటే మొత్తంగా అవగతం అయింది. అప్పుడు ఈ విశ్వం మొత్తాన్ని ఒక రూపాన్ని తనకి చూపించేసినాడు. అంతా నాలోనే ఉండేది, అంతా నాలోనే ఉండాలి, అంతటా నేనే ఉన్నాను, అన్నిటిలోనూ నేనే ఉన్నాను, అంతా నాలోనే ఉంది, బయట నేనే ఉన్నాను, లోపల నేనే ఉన్నాను. కాబట్టి ఎక్కడ తేడా లేకుండా ఉన్నాను. ఇప్పుడు అటువంటి విశ్వరూపాన్ని చూపించేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే తేడా లేదని గమనించుకున్నాక నువ్వు ఆడ చేసేది ఏంది, అక్కడ నువ్వు నీలో ఉండేది నువ్వు తెగొట్టుకుంటున్నావు, కానీ ఇప్పుడు దుర్యోధనలో ఉండేది కూడా నేనే. నిన్నెందుకు చంపమంటావు అంటే నీలో ఉండేటువంటి అహంకారాన్ని చంపమంటాను. ఇప్పుడు దుర్యోధనుడు నువ్వు చంపకపోయినా నేను ఎప్పుడైనా నేను తప్పుకున్నానంటే చచ్చిపోతాడు, నేను చంపేస్తా. నేను చంపేది ఇప్పుడు అందరిలో నేనే ఉండేది, వీళ్ళందరినీ నేను చంపేయగలుగుతా. నేను బయట వచ్చినానంటే అందరూ ఎక్కడో అక్కడ అయిపోతుంది ఆ శరీరాలు. నువ్వు చంపేది నువ్వు చూసుకో, నువ్వు వచ్చుండేది ఇప్పుడు
అవునండి. నేను అంతటా ఉన్నాను, నీలోనూ ఉన్నాను, వాళ్ళల్లోనూ ఉన్నాను, అందరిలోనూ, శత్రుత్వంలోనూ మిత్రుత్వం అంతా నన్ను ఉన్నాను, అంతా నేనే ఉండేది. అవునండి. నీలో నీ రాజ్యాన్ని నువ్వెవరో తెలుసుకోవాలంటే, నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీలో ఉండేటివన్నీ పోగొట్టుకోవాలా. కాబట్టి అవునండి. నువ్వు ఆ శరీరానికి అంటుకోండేది, ఆ శరీరాన్ని తొలగించు ఫస్ట్. అవునండి. నీలో ఆ దుర్యోధనుకు ఉండే శరీరానికి ఉండే నీళ్ళు అంటుకోండి అది. కాబట్టి నీకు రూపం కనపడతాను, దుర్యోధను రూపం. అవునండి. ఇప్పుడు ఆ రూపాన్ని తొలగించు, అక్కడ ఉండేది నేనే. అవునండి. కాబట్టి ఆ రూపాన్ని నువ్వు చూస్తా ఉండవు. ఆ రూపం ఎందుకంటే నీలో ఉండదు, నువ్వు ఆ మాదిరి పెంపొందించుకోండవు కాబట్టి ఆ రూపం నీలో ఉంది. అవునండి. ఆ దుర్యోధన రూపం ఉండేది నీలోనే. కాబట్టి నీలో ఉండేది తొలగించుకోవాలంటే యుద్ధం ఇప్పుడు ఆడ నువ్వే తొలగించు. అవునండి. నీకు ఇచ్చినాను కదా శక్తి, నీలోనే ఉన్నాను కదా, నేను నీతో కూడానే ఉన్నాను కదా. అవునండి. కాబట్టి ఇప్పుడు ఆ లక్షణాలు, ఆ దుర్గుణాలు అవన్నీ అరిషడ్ వర్గాల్లోనూ, ఆ గుణాల్లోనూ అవునండి. అవన్నీ ఉండిన ఆ చైతన్య శక్తి ఎవరు? నేనే కదా. అవునవునండి. కాబట్టి ఆ దుర్యోధనుడికి ఉండే లక్షణాలు అవన్నీ ఉండేది దుర్యోధనుడికి. కాబట్టి అవన్నీ అప్పుడు దుర్యోధనలో ఉండేది నేనే కదా. అవునండి. అది ఎందుకు గమనించవు నువ్వు? అవునండి. కాబట్టి ఫస్ట్ నువ్వు దుర్యోధనుడిని అంటే శరీరం ధరిస్తేనే కదా ఇప్పుడు అవన్నీ వచ్చినాయి. అవునండి. కాబట్టి ఆ శరీరాన్ని సంహరించు. అవునండి. ఆ దేహానికి ఉండే భావనలన్నీ, దేహానికి ఉండే లక్షణాలన్నీ, దేహానికి ఉండే సంస్కారాలన్నీ, దేహానికి ఏవైతే అంటుకున్నాయో అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ దేహాన్ని ముందు ఆ దేహాన్ని త్యజించు. నువ్వు నీలోనే ఉండేది ఇప్పుడు దుర్యోధన రూపం, బయట లేదు. కాబట్టి ఆ బయట దుర్యోధన రూపం నీళ్ళు తొలగించుకున్నాయంటే నేను ఇంకా నీకు స్పష్టంగా తెలియబడతా. కాబట్టి ఆడుండేది, ఎదురుగా ఉండేది నీకు బయట బాహ్యంగా కనపడతా ఉండేది ఆ దుర్యోధనుడు, నీలో అంతరంగా ఉండేది కూడా ఆ దుర్యోధనుడు. అంటే ఇప్పుడు ఇది చివరికి వచ్చేస్తుంది. ఇది నేను చివరి పాయింట్ చెప్పేసింది ఇప్పుడు ఒకేసారి. అంటే ఇక్కడ మూలాధారం నుంచి ఉండదు, నేను మొత్తానికి ఆజ్ఞానికి వచ్చేసింది. ఈ మూలాధారంలో నుంచి ఇక్కడ ఒక్కొక్కడు ఉన్నాడు కదా ప్రధానమైన వాళ్ళు. ఆ మాదిరి అక్కడ ఇప్పుడు మనం దుర్యోధనుడు అంటే బాగా అందరికి అర్థం అవుతుందని నేను దుర్యోధనుడు గురించి చెప్పేసి. అంటే ఆ శరీరం ఇప్పుడు మనకు కూడా అటువంటి అవగుణాలు, అవలక్షణాలు మనలో ఉన్నాయి. అవి ధరించినోడు ఒకడు, ఒక్కొక్క పాత్ర. అంటే 100 మంది కౌరవులు అంటే 101 మంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణాలు కదా ఉంటాయి, ఒక్కొక్క సంస్కారాలు కదా ఉంటాయి. ఇప్పుడు ఆ మూలమైన మనం త్యజిస్తే తనకు ఉండేటివన్నీ తొలగిపోతాయి కదా. ఇప్పుడు మనం ఆ మాదిరి మనలో ఉన్నాయి. అది విషయం వచ్చినప్పుడు బయట వస్తాయి. ఎక్కడ ఉండేటాడు అన్ని దాంట్లో విషయం వచ్చినప్పుడు బయట వస్తాయి. అదే ఇప్పుడు ఎవరితో ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేసి ముందు మిగతా అన్నదమ్ములతో అంతా యుద్ధం చేస్తేనే అందరూ పోతేనే లాస్ట్ లో వచ్చింది అర్జునుడు దుర్యోధనుడు. కాబట్టి మొట్టమొదట ఎవరిని సంహరించాలనే దానికి అంటే ఆ విషయం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినారు. అంటే 100 బిడ్డ వచ్చినాడు బయట, 100 బిడ్డతో పోట్లాడితే 100వ ఓడి పోయినాడు. మళ్ళీ 99వ ఓడి వచ్చినాడు, మళ్ళీ 98వ వచ్చినాడు, 97వ ఓడి వచ్చినాడు. కింద నుంచి పైకి వచ్చింది. ఇప్పుడు ఆ మాదిరి మనం అంటే ఆ విషయానికి వాడు వచ్చినాడు కరెక్ట్ గా. ఎందుకంటే ఆ విషయం, ఆ విద్య, ఆ ఆలోచనలు వారికి ఉన్నాయి. ఇప్పుడు అవి మనలో ఉన్నాయి. ఆ విషయం వచ్చినప్పుడు బయట వచ్చినాయి. ఇప్పుడు ఆ బయట వచ్చినాయంటే ఆ బయట వచ్చేదాన్ని మనం సంహరించాలి.
ఇప్పుడు ఇట్లా సంహరించుకుంటా పోతే ఆ బయట వచ్చేటివన్నీ నిలిచిపోతాయి, మళ్ళీ చూస్తా ఉండిపోతాయి చివరికి. అవునండి. ఇప్పుడు ఏమంటే మాట మీరు ఒక మాట అంటే నాకు వచ్చేస్తాం అది లోపల నుంచి. అవునండి. వాళ్ళు ఎవరు, ఆ వచ్చేవాడు ఎవడు, ఆ, ఆ మాటకు ముందు బయలుదేరి వచ్చేవాడు ఎవడు, ఒక మాట అంటానే అవును అవునండి. ఎవడు వస్తున్నాడు ఇప్పుడు లోపల నుంచి. ఆ, 90 వస్తున్నాడా, 80 వస్తున్నాడా, 70 వస్తున్నాడా? ఆ? ఆ, అంటే దీనికి అంతటికి ఎవరు ఆధారము? దుర్యోధనుడే కదా. ఆ, అవునండి అవునండి. దుర్యోధనుడు అన్ననేవాడు ముందుంటే తమ్ముళ్ళకి అంత బలం వచ్చింది. ఆ, అవునండి. ఆ మాదిరి ఆ అన్ననేవాడు లేదనుకో ఈ తమ్ముళ్ళకి అంత ఉండదనే ఇప్పుడు ఆడ. అవును అవునండి. వాళ్ళందరూ బయలుదేరుతారు. ఇప్పుడు మీరు ఒక మాట అంటానే అది స్లోగా నర జీర్ణించుకొని అంటావా 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 అంట పైకి వస్తా ఉండదు అవునండి. లోపల నుంచి. అవునండి. స్లో పెరిగిపోతుంది. బీపీ 100 ఉండింది 200కి వచ్చేస్తుంది. అవును. అలా స్లో పెరిగిపోతుంది లోపల. అందరూ బయలుదేరుతారు. ఆ మాదిరి మనలో ఉన్న ఎవరు అది ఎక్కడి నుంచి పెరుగుతాను. అవును. ఇప్పుడు ఆ లక్షణాలు ఉండే వాళ్ళంతా కూడా సంహరించాల. ఒక్కొక్కరిని. అవును. అందుకు ఇప్పుడు ఆ ఏ శరీరం ధరించిన ఇప్పుడు అది తొలగబడితే అంటే దేహమే కదా, ఏదైనా కూడా దేహమే. అవును. దేహానికి ముడిపడి ఉండేది. ఆ దేహాలను ముగించేస్తే అసలు రూపం బయటకు ఉండేది నేనే. అవును. నువ్వేమనుకుంటున్నావు అంటే నిన్ను చంపమన్నా నువ్వు చంపినా చంపకపోయినా వాళ్ళు ఎప్పుడైనా నా చేతిలో చచ్చేవాళ్ళే. అవును. అవును. కాబట్టి వాళ్ళలో ఉండేది కూడా నేనే. కాబట్టి నేనున్నాను అక్కడ ఇక్కడ అంతా నేనే ఉన్నాను, నీలోనే ఉన్నాను. కాబట్టి నువ్వు సంహరించాల్సిన ఆ దేహానికి ఉన్న సంబంధాన్ని తెగొట్టు. కాబట్టి యుద్ధం చేసి చంపు ముందు ఆ దేహానికి ఉన్న సంబంధాన్ని చంపు. నీలో ఉండే లక్షణానికి, నీలో ఉండే గుణాన్ని చంపు ముందు. చంపితే గాని నీ అసలైన ఆత్మస్వరూపం బయటపడదు. అప్పుడు నువ్వు నేను ఒకటే అవుతాం. ఈ మొత్తం దేహ అన్ని క్లోజ్ అయిపోతే ఇప్పుడు ఇంతవరకు గీత ఇన్నావు, ఇప్పుడు యుద్ధం చేసి మొత్తం సంహరించు. ఇది సంహరించబడితే మొత్తం క్లోజ్ అయిపోతుంది. అప్పుడు నువ్వు నేను ఒకటి అయిపోతాం. అంటే ఇంక దేహ ఉన్న సంబంధం అంతా తీపిది కదా. అట్లా తెలియబడితేనే ఇవన్నీ మనకు ఎక్కడి నుంచి వచ్చినాం అక్కడ చేరేదని మూలం. కాబట్టి అవే వాళ్ళు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు అందరూ. కాబట్టి ఎవరు ఇప్పుడు పురుషులు ఎంతమంది ఉంటే స్త్రీలు ఎంతమంది ఉండాం అంతా కూడా. మళ్ళా ఎవరెవరు భార్యలు, ఎవరెవరు బిడ్డలు. ఒక పురుష రూపమే మాట్లాడితే స్త్రీ రూపాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ అప్పుడు స్త్రీకి ఉండే లక్షణాలు ఏమి, పురుషునికి ఉండే లక్షణాలు ఏమి, ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా ఉండదు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉంటే గాంధారి ఉన్నట్టుగా అందరూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కరిని సంహరించాలంటే ఇప్పుడు ఇక్కడ మాటకు ముందు స్త్రీ వచ్చి అడ్డుపడతా ఉంది, నా పుష్పం కలిపోతాయని. ఇప్పుడు మాటకు ముందు మనకు పంచభూతాలకు సంబంధించి బాహ్యానికి సంబంధించి అడ్డుపడే కొద్దికి మనం కింద వేసేస్తాం బాణం. అంటే పోలేక రాలేక యుద్ధం చేయలేక అన్నిటికీ లోనైపోయి మాట్లాడతామే. ఇదే ఈ పురుషుడిని చంపాలనుకుంటే స్త్రీ వచ్చి అడ్డుపడతా ఉంది, నా పుష్పం కలిపోతాయి. అంటే నాకు ఆయన ఉంటేనే కదా నాకు ఇది.
కాబట్టి ఈ జనన మరణాల నుంచి నన్ను ఎందుకు, కాబట్టి ఆయన ఉంటేనే నేను తోడు ఉండాలా, ఆయన నాకు తోడు ఉండాలా. అవునండి. కాబట్టి జనన మరణాలు అనేటివి దానికి తోడైనటివి ఇప్పుడు ఏం చేస్తుండయి, నాతో కూడా ఉండాలని వెంటపడుతున్నాయి. అవునండి. ఇంకా అదే కదా మనకి జీవభావం ఇప్పుడు వచ్చేసింది. అవునండి. జీవభావం ఏం చేస్తుంది, లోన్ చేయించేస్తా ఉంది. అవునండి. ఇంకెక్కడ మనం ఇంక సంహరించేది. అవునండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలియాలంటే గీత వినాలి. అవునండి. అది నేను అదే నేను ఈరోజు విచారణలో ఇది మొత్తం చాలా అసలు ఎట్లా ఏదనేది ఆలోచన చేసేదానికే వీలు కాని పరిస్థితి అట్లా ఉంది. అంటే ఇప్పుడు అక్కడ ఆ ఓంకారం అనేది, ఆ శబ్దం అనేది బయట ఏ విధంగా వినపడతా ఉంది, ఆ శబ్దాలు అనేటివి ఇప్పుడు లోపల ఏ విధంగా ఉండేది అనేది, ఇట్లా ఏ విధంగా తీసుకోవాలా ఎట్లా అనేది ఇప్పుడు వివరంగా మీరు తెలియజేస్తే బాగా అర్థమైన విషయం. చాలా బాగా అంతా వివరంగా అంతా బాగా అర్థమైంది అనే విషయాలు. అదే ఆ చివరి పాయింట్ అది మళ్ళీ అది మీరు ఇప్పుడు అన్నాక మళ్ళీ గమనండి. అంటే మొత్తం యుద్ధం అనేది ఇప్పుడు దేహానికి సంబంధించింది కాబట్టి ఆ శబ్ద స్పర్శ రూపక రసగంధాలతో కూడింది కాబట్టి ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే యుద్ధం అన్నాక ఇంకేం చేయాలా, శంఖం పూరించాలా, యుద్ధం చేయాలా, ఇంక శబ్దాలే కదా మొత్తం, అన్ని స్పర్శలే కదా, అన్ని వస్తువులతోనూ మనుషులతోనూ ప్రతి ఒక్కటి స్పర్శించాలి కదా, అన్ని రూపాలు చూడాలి. ఇప్పుడు ఏమైంది చివరికి బయట అంతా యుద్ధ రంగంలో బయట ఒక రకం, ఇప్పుడు లోపలనే ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇంకా యుద్ధం అనేది ముగిసిపోయింది, ఇంకా శంఖం పూరించే పని లేదు, యుద్ధం చేసే శబ్దాలు లేవు, యుద్ధం చేయడానికి ఏ స్పర్శ లేదు, ఎవరితో చేయాలి, ఇంకా అన్ని ఆడవాడి అన్ని రహితం అయిపోయినాయి కదా, లోపల జరిగేటివన్నీ రహితం అయిపోయినాయి కదా. ఇంకా శబ్దాలు ఏంటుకుంటాయి, స్పర్శలు ఏంటుకుంటాయి, ఆడ వాటికి రూపం ఏంటుకుంటుంది. ఇంకా మొత్తము వాయువులకి కానీ ప్రాణ మొత్తానికి ఆ రసగంధాలు అనేవి అన్ని పోయినాయి. ఎక్కడిదక్కడ మొత్తం టోటల్ క్లోజ్, తన్మాత్రలు అన్ని మొత్తం రహితం అయిపోయింది. ఇంక ఏమి లేని స్థితి ఏంది, అయిపోయిందా చివరికి, శబ్దం లేని స్థితికి వచ్చేసింది, మొత్తం నిశ్శబ్దం అయిపోయింది, మొత్తం నిశ్శబ్దం. ఇప్పుడు చివరికి మొత్తం యుద్ధం ఉంటేనే కదా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా. కాబట్టి యుద్ధం జరిగేటప్పుడు శబ్దాలు ఉంటాయి, బయట ఉంటాయి, లోపల ఉంటాయి. లోపల ఇవన్నీ క్లియర్ అయిపోతే అన్ని శబ్దాలు నిలిచిపోయినాయి, నిశ్శబ్దం వచ్చేసింది. అదే సమాధి స్థితి. ఆ స్థితి వచ్చినాక అచలుడుగా మారిపోయాడు. తన నిజమైన స్థితి, నిజమైన యథార్థ సత్యమైన స్థితి, శాశ్వతమైన స్థితి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ లయమైపోయింది. అది నాయన అసలు దాని యొక్క స్థితి, మన యొక్క రూపం అది. అసలు ఈ సాకారంలో నుంచి నిరాకారంలోకి చేరిపోవడం. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః.